హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి ఫ్రెండ్స్. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలరు. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మీకు ఏదైనా వీడియోలో డౌట్ ఉంటే ఎండ్ వరకు చూసిన తర్వాత అప్పుడు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అలాగే లేకపోతే మీకు నేను ఈ వీడియో కింద మీకు ఒక లింక్ ఇస్తాను. దీనికి సంబంధించి మన వెబ్సైట్లో ఉంటుంది, మన పోర్టల్లో, ఇది మన బ్లాగ్లో లింక్ ఒక ఆర్టికల్ రాస్తున్నాను. అంటే ఇది లైవ్ బ్లాగ్ అంటారు దీన్ని. సో మీరు అడిగే ప్రశ్నలకి, అంటే ఎక్కువ మంది అడిగే ప్రశ్నలకి వీటికి సంబంధించిన సమాధానాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటాయి. ప్రతిరోజు ప్రతి డే బై కానీ ప్రతిరోజు అడిగే వాళ్ళు ఏదైతే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారో దానికి సంబంధించిన ప్రశ్నలు ఇందులో వస్తూ ఉంటాయి. చూడండి, మనలో చాలామంది ఆల్రెడీ ఇప్పటికే అడిగారు. నేను వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేస్తాను, సో ఎవరు అడిగారు అని. సో వాళ్ళ అడిగిన ప్రశ్నకి జవాబు నేను ఇచ్చేస్తాను, ఏం చేయాలి ఏందనేది. సో మీరు ఒక్కసారి ఇందులో కూడా చూడొచ్చు. సో మీరు కనుక ఇందులో చూస్తే మీకు సంబంధించిన ప్రశ్న కూడా ఇందులో ఉంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో ఇలా మీకు సంబంధించిన ప్రశ్న కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. ప్లీజ్ ఒకసారి ఈ ఆర్టికల్ని కూడా చదవండి, మీకు బెనిఫిట్. ఆ తర్వాత నన్ను ఏమన్నా అడగాలనుకుంటే కామెంట్ చేయొచ్చు, అప్పుడు నేను రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి ఒకసారి ఈ ఆర్టికల్ అయితే చదవండి, మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు నేను ఆల్రెడీ మ్యూటేషన్ అంటే ఏమిటి అనేది నేను ఒక వీడియో చేశాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో తెలంగాణలో ధరణిలో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మీకు చెప్పాను ఫ్రెండ్స్. సో ఇవాళ ఏంటంటే ఏపీలో మనకు అసలు మ్యూటేషన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ఇవాళ మీకు ఈ వీడియో చెప్తున్నాను. యాక్చువల్లీ మనం ఏంటంటే ఏపీలో ఆన్లైన్లో మీసేవ ద్వారా చేసుకోవచ్చు. పర్సనల్ అంటే మన యూజర్ మీసేవ అంటారు. సో దీని ద్వారా చేసుకోవచ్చు. సో అకౌంట్ క్రియేట్ చేసుకొని మనం, కాకపోతే ఒక ప్రాబ్లం అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ మార్నింగ్ నుంచి నేను ట్రై చేస్తున్నాను, బట్ రావట్లేదు. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ ఇది నా అకౌంట్ ఫ్రెండ్స్. అంటే మీ సేవలో మనకు ఒక అకౌంట్ ఉంటుంది. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ మీద క్లిక్ చేశాక యాక్చువల్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మ్యూటేషన్ ఉండేది ఇంతకుముందు వరకు. సో బట్ ప్రస్తుతం అయితే లేదు. సో ఇక్కడ ఏమైందో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది. సో ఆ సర్వీస్ అనేది, ఇందులో మ్యూటేషన్ అనేది ఉంది కదా. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. సేమ్ యాజ్ ఆ పోర్టల్ ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు చూపిస్తారు. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఇది ఓపెన్ కావడం లేదు, టెక్నికల్ రీజన్ వల్ల. సో ఈ పోర్టల్ అని ఇలా వస్తుంది ఫ్రెండ్స్, ఇష్యూ యాక్చువల్లీ. సో అది నేను మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా, బట్ రావట్లేదు. సో అయినా ప్రాబ్లం లేదు. సేమ్ ఆ పోర్టల్ కనుక ఓపెన్ అయితే ఎలా ఉంటుందో మీకు చూపెడతారు. ఎందుకంటే మనకు ఒక యూజర్ గైడ్ అంటారు, ఆ మాన్యువల్ అయితే ఉంది. సో దానికి వెళ్ళే ముందు మనం ఖచ్చితంగా అయితే మ్యూటేషన్ టైటిల్ డీడ్ కమ్ పట్టాదార్ పాస్బుక్ అప్లికేషన్ ఫామ్ అంటారు ఇది. సో ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ సేవ నుంచి కలెక్ట్ చేసుకోవడం, లేకపోతే మీ ఇంట్లో ఉంటే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఫామ్ మాత్రం ఖచ్చితంగా నింపాలి. ఇందులో ఏంటంటే అప్లికెంట్ టైప్ ఇండియా, ఎన్ఆర్ఐ, సర్వీస్ టైప్ మ్యూటేషన్ అండ్ టైటిల్ డీడ్ కమ్ ఈ పాస్బుక్. ఓన్లీ మ్యూటేషన్ కావాలా, మ్యూటేషన్ అండ్ టైటిల్ డీడ్ కమ్ ఈ పాస్బుక్ కావాలా. సో మీరు దేనికి కావాలంటే అది. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఇవ్వండి ఖచ్చితంగా. అథెంటికేషన్ టైప్ ఓటీపీ, బయోమెట్రిక్ ధరణ. సో మ్యాక్సిమం ఓటీపీ అయితే పెట్టుకోండి. బయోమెట్రిక్ ఏంటంటే కొందరు పని చేయకపోవచ్చు. సో ఎంటర్ ద ఐడెంటిటీ ఆఫ్ ది ఎన్ఆర్ఐ అయితే ఎన్ఆర్ఐకి సంబంధించి ఎంటర్ చేయండి. ఇక్కడ ఉన్న డాక్యుమెంట్ డీటెయిల్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, డివిజన్, క్యాస్ట్, మ్యూటేషన్ కేటగిరీ, న్యూ రిజిస్ట్రేషనా, బ్యాక్లాగ్ మ్యూటేషనా, సక్సెషనా. సో ఏదైతే దాన్ని టిక్ చేయండి. మ్యూటేషన్ సబ్ కేటగిరీ అంటారు పర్చేజ్, విల్ డీడ్, గిఫ్ట్ డీడ్. సో పర్చేజ్ అంటే కొన్నది ఫ్రెండ్స్. విల్ డీడ్ అంటే వీల్నామా అంటారు. వీల్నామా అంటే మన తండ్రులు తల్లిదండ్రులు ఏంటంటే కొందరికి వీళ్ళమ్మ రాసిపోతారు. సో ఆ ప్రకారం వచ్చిందా. గిఫ్ట్ డీడ్ అంటే అది గిఫ్ట్ డీడ్ ఏదైనా కావచ్చు, మన పేరెంట్స్ ఇవ్వచ్చు, లేకపోతే ఎవరైనా బ్రదర్ ఇవ్వచ్చు, లేకపోతే ఎవరైనా ఎనీ పర్సన్ అయినా ఇవ్వచ్చు. సో దానికి గిఫ్ట్ డీడ్ అంటారు. సో గిఫ్ట్ డీడ్కి వచ్చిన దాని నుంచి కూడా తీసుకోవచ్చు. ఇఫ్ మ్యూటేషన్ కేటగిరీ ఈజ్ న్యూ రిజిస్ట్రేషన్, బ్యాక్లాగ్ మ్యూటేషన్. సో అయితే వాళ్ళది ఇక్కడ కొత్త అయితే ఇక్కడ కేటగిరీ ఎంటర్ చేయాలి. సెల్లర్ నేమ్ ఉంటుంది, అంటే సెల్లర్ అడ్రస్, అంటే ఎవరు అమ్ముతున్నారో వాళ్ళ నేము, అడ్రస్, సర్వే నెంబర్, ఖాతా నెంబర్, ఎక్స్టెంట్ ఆఫ్ ఏరియా, అంటే మీరు ఎంత కొన్నారు, ఎక్కడ కొన్నారో, 2 ఎకరాలు కొన్నారో, డాక్యుమెంట్ నెంబర్, డాక్యుమెంట్ డేట్, విలేజ్. సో ఈ ఎంటర్ చేసిన తర్వాత, సారీ ఫ్రెండ్స్, ఇది వీల్డ్ అంటారు. సో ఇది వీల్డ్కి సంబంధించింది. పైదేమో పర్చేజ్ అని సంబంధించింది. సో టెస్టేటర్ నేమ్ అంటే మనం ఎవరైతే
మన తల్లిదండ్రులు కానీ మన వీలునామా రాస్తారో వాళ్ళ పేరు, అడ్రస్, సర్వే నెంబర్, డాక్యుమెంట్ డేట్, విలేజ్. సో వాళ్ళ పేరు ఎంటర్ చేయాలి. సో గిఫ్ట్ డీడ్ అంటే డోనర్ నేమ్, డోనర్ అడ్రస్, అంటే మనకి ఎవరు ఇస్తున్నారో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ అదే ఉంటుంది, సేమ్ ప్రొసీజర్, దీంట్లో ఏం తేడా లేదు. సో ఇఫ్ మ్యూటేషన్ కేటగిరీ ఈజ్ సక్సెషన్ అయితే సక్సెషన్ సంబంధించి కూడా నేను నేమ్ ఎంటర్ చేయాలి. సక్సెషన్ నేమ్ డిసీజర్ రిలేషన్ విత్ డిసీజర్ అంటే చనిపోయిన వారితోని. సర్వే నెంబర్, సబ్ డివిజన్ నెంబర్, ఖాతా నెంబర్, డాక్యుమెంట్ టై నెంబర్ ఇఫ్ ఎనీ, ఎక్స్టెంట్ ఏరియా, సబ్ రిజిస్టర్, విలేజ్, ఆధార్ కార్డ్ నెంబర్, ఓటీపీ ఇవన్నీ ఎంటర్ చేయండి. సో దాంతోపాటు ఇప్పుడు మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అప్లికెంట్ డీటెయిల్స్ అంటారు కదా మ్యూటేషన్ చేసుకునే వాళ్ళు. సో దాంతో ఆధార్ నెంబర్ ఇవ్వండి, బయ్యర్ నేమ్ ఎంటర్ చేయండి, ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ అండ్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఖాతా నెంబర్, పర్మనెంట్ అడ్రస్. మళ్ళీ మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వండి, మీరు ఎక్కడ ఉండేది, స్టేట్, డోర్ నెంబర్, లొకాలిటీ, ల్యాండ్మార్క్, డిస్టిక్, మండల్, విలేజ్, పిన్ కోడ్. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సో సెండ్ టు ఈ పాస్బుక్. ఒకవేళ మీరు ఈ పాస్బుక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే దానికి అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ స్టేట్, ల్యాండ్మార్క్ ఇవన్నీ ఇవ్వండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. నేను ఎక్కడైనా ఈ రెండు చెప్తాను, మీరు జస్ట్ మొబైల్ నెంబర్ అయితే సరిపోదు, ఈమెయిల్ కూడా ఇవ్వండి. బెటర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే ఇచ్చిపెట్టండి. సో డెలివరీ టైప్ మాన్యువలా, లోకల్ పోస్టా, నాన్ లోకల్ పోస్టా, సో మీకు అది మీ ఇష్టం ఫ్రెండ్స్. అది లోకల్ పోస్ట్ అయితే బెటర్ అనుకుంటా. డాక్యుమెంట్ లిస్ట్, మనకి ఏమేమి కావాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అంటే ఇది ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటామో ఇదంతా అప్లికేషన్ ఫామ్ అంటారు. ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాపీస్, అంటే మీరు మధ్యలో వీల్ డీడ్, సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ ఉంటాయి కదా, దానికి సంబంధించి గిఫ్ట్ డీడ్ కాపీస్ ఉంటాయి. సో ఆ కాపీ అంటే జిరాక్స్. ఓల్డ్ పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్, సెల్లర్ పీపీవి, అంటే మీ దగ్గర ఉన్న పట్టా పాస్బుక్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన వాళ్ళది. సో ట్యాక్స్ రిసిప్ట్ ఇఫ్ ఎనీ, అంటే ఏమైనా ట్యాక్స్ రిసిప్ట్ ఉంటే అప్లోడ్ చేయాలి, జత చేయాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఖచ్చితంగా ఇవ్వండి. సిగ్నేచర్ అనేది మీరు సబ్మిట్ అంటే మీరు స్కాన్ చేసి ఉంచాలి. దీని తర్వాత ఎన్ఆర్ఐ ప్రూఫ్ డాక్యుమెంట్. ఒకవేళ ఇది లాస్ట్ 7th అయితే ఎన్ఆర్ఐ వాళ్ళ గురించి ఫ్రెండ్స్, సో వాళ్ళకి సంబంధించింది. సో దీని తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ పెట్టండి. దీని సిగ్నేచర్ పెట్టినాక దీన్ని స్కాన్ చేయండి. మీరు కనుక ఇంట్లో నుంచి చేస్తే ఇది స్కాన్ చేయండి. మీ సేవకి వెళ్తే అవసరం లేదు. సో మీ సేవకి వెళ్ళే ముందు ఏమేమి కావాలో మీకు ఎందుకే ఇది డీటెయిల్స్ చెప్తున్నాను. ఒకసారి వీడియోని ఎండ్ వరకు మాత్రం చూడండి ఫ్రెండ్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అసలు ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. మనం ఎలా ఉంటుంది అసలు ఆన్లైన్లో చేసుకోవాలంటే ఇప్పుడు మీకు చూపెడతాను. ఇంతకుముందు ఇక్కడ చెప్పాను కదా, సో ఇక్కడ దీన్ని క్లిక్ చేసే విధానం వస్తుంది. ఇప్పుడు మీకు చూపెడతాను, బట్ కొంచెం ఇప్పుడు డిఫరెంట్ ఉంది. సో ఇది కాదండి, ఇది మీ సేవలకు సంబంధించింది. ఇది మీ సేవల పోర్టల్ అంటారా. సో ఇలా వస్తుంది, ఇది స్టార్టింగ్. అంటే దాన్ని మనం క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది. యాక్చువల్లీ మీరు పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు అప్లికేషన్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఆధార్ నెంబర్ ఉంది, ఇక్కడ అప్లికెంట్ నేమ్ ఉంది, ఫాదర్ నేమ్, ఇవన్నీ ఉన్నాయి. మీకు ఒక్కసారి కనుక ఆధార్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే ఈ డీటెయిల్స్ మొత్తం ఏదైతే అప్లికెంట్ డీటెయిల్స్ అంటే పర్మనెంట్ అడ్రస్ ఉందో అవన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతూ ఉంటాయి. ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే కరెక్షన్ చేసుకోవచ్చు. సో చూడండి, ఒక్కసారి మా ఆధార్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఈ బాక్సెస్ ఏదైతే రెడ్ కలర్లో ఉన్నాయో ఆ బాక్సెస్ అన్నీ మీకు ఆటోమేటిక్గా ఫిల్ అయితే మీరు కరెక్షన్ చేసుకోవాలంటే కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, పోస్టల్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్, అంటే పర్మనెంట్ అడ్రస్ లాగానే పోస్టల్ అడ్రస్ అంటే మెన్షన్ చేయండి. అదనంగా మనకి ఏంటంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వండి. మీరు మర్చిపోవద్దు. మనకి ఏంటంటే ఏది ఉన్నా ఒకసారి ఏంటంటే మొబైల్కి అంటే టెక్నికల్ లేట్ అయినా మన ఈమెయిల్ చెక్ చేసుకోవచ్చు, అది చాలా బెటర్. సో ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. రిమార్క్స్ అంటే నిల్ అనే ఆప్షన్ ఎంటర్ చేసేయండి. దీని తర్వాత ఇప్పుడు డెలివరీ డీటెయిల్స్ అని ఉంటాయి. మాన్యువల్, లోకల్ పోస్ట్, నాన్ లోకల్ పోస్ట్, అంటే అది మీరు ఎంచుకునే కేటగిరీ బట్టి ఉంటుంది, అది మీ ఇష్టం, అది ఏదైతే అది. సో మాన్యువల్ అంటే మనం కలెక్ట్ చేసుకోవడం, మనం వెళ్ళి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. పోస్ట్ అంటే లోకల్ పోస్ట్ అంటే మీరు లోకల్ పోస్ట్ ద్వారా వస్తుంది. నాన్ లోకల్ అంటే వేరే ప్రదేశం ఉంటే నాన్ లోకల్. సో డాక్యుమెంట్ డీటెయిల్స్, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, డెలివరీ డీటెయిల్స్ అయితే డాక్యుమెంట్ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్.
సో ఈ అన్నీ ఎంటర్ చేశాక నాన్ లోకల్ పోస్ట్ ఇవన్నీ కేటగిరీ ఎంచుకున్నాక డిస్టిక్ వచ్చేసి మీ ఏదైతే డిస్టిక్లో ఉంటే అది అంటే డాక్యుమెంట్ ప్రకారం మండల్, విలేజ్, డాక్యుమెంట్ ఇయర్, ఆ డాక్యుమెంట్ ఇయర్ ఎప్పటిది చూసుకోండి. మ్యూటేషన్ టైపు మీరు కొన్నారా, సేల్ డీడా, వీల్ డీడా, పర్చేజా అది ఉంటుంది. డివిజన్ అంటే మీది అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసర్ అంటారు. క్యాస్ట్ అంటే మీ ఓసీఆ, బీసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ ఇన్ని ఉంటాయి కదా. సో ఆ కేటగిరీ ఎంచుకోండి. ఇక్కడ చూపెట్టాం కదా ఇంతకుముందు పర్చేజ్ అండ్ వీల్ డీడ్, సక్సెషన్ వీల్ డీడ్ అని ఇవన్నీ. సో ఇవి ఎంటర్ చేయండి. ఒకసారి ఈ ఆప్షన్ వచ్చాక మీకు ఏంటంటే సెల్లర్ నేమ్ అడుగుతుంది, సెల్లర్ అడ్రస్ అడుగుతుంది, సెల్లర్ సర్వే నెంబర్. మన ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పర్చేజ్ అయితే ఇవన్నీ అడుగుతుంది. పర్చేజ్ కాకుండా మన వీల్ డీడ్ అయితే ఇంతకుముందు ఇక్కడ బాక్సులు వచ్చాయి కదా, ఇలా ఎందులో వచ్చిన బాక్సెస్ ఇక్కడ వస్తాయి. సో ఇవన్నీ ఎంటర్ చేయండి. సో యాడ్ న్యూరో అంటే మీరు ఇంకా ఏమన్నా అంటే అది వీల్ డీడ్ ఇంకేమైనా ఉంటే యాడ్ వేరే సర్వే నెంబర్ అయితే వేరే సర్వే నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చెప్పాను కదా, ఒకవేళ వేరే సర్వే నెంబర్ కావాలంటే వేరే సర్వే నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసిన ఆ డీటెయిల్స్ అవన్నీ మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఒకేసారి అన్నీ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ అంటే ఇది ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ అంటారు దీన్ని. ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసినాక స్కాన్ చేస్తారు. అది మీ సేవలు అయితే వాళ్ళే చేస్తారు స్కాన్. ఒకవేళ మీరు మీ సేవలో ఆన్లైన్లో చేయాలంటే సో ఇలా ఈ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఉంటుంది. ఈ ఫామ్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. మిగతా ఏదైనా కావాలంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కాపీస్ సో అదిగా అప్లోడ్ చేయండి. ఓల్డ్ పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్, సెల్లర్ అది కూడా ఖచ్చితంగా అవసరం. ట్యాక్స్ రిసిప్ట్ ఉంటే మీరు ఎంటర్ చేయండి, లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే ఖచ్చితంగా ఎంటర్ చేయండి, అది మనం బెటర్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే మనకు బిలో 20 KB ఉండాలి. సో అది గుర్తుపెట్టుకోండి. సిగ్నేచర్ కూడా 20 KB లోపు ఉండాలి. ఇవన్నీ ఎంటర్ చేయండి. సో మీరు అన్నీ ఎంటర్ చేశాక మీకు ఇలా మళ్ళీ డిస్ప్లే అవుతుంది. మొత్తం ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్ అయినా కాదని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఈ డాక్యుమెంట్స్ అయిపోతుంది. చలానా ఎంత అమౌంట్ అనేది మీకు కనిపిస్తుంది. అక్కడ కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే పేమెంట్ గేట్వేకి వెళ్తుంది ఆటోమేటిక్గా. మనకు ఒక్కసారి పేమెంట్ కనుక అయిపోతే ఇలా వస్తుంది ఫ్రెండ్స్, చూశారు కదా. పేమెంట్ అయిపోతే రిసిప్ట్ వస్తుంది, అది మీ సేవలో అయితే వస్తుంది, మనకు కూడా వస్తుంది. సో మనం ఏంటంటే దీన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. సో ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మండల ఆఫీస్కి మన రిక్వెస్ట్ వెళ్తుంది. వాళ్ళు ఏంటంటే మన రికార్డ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకొని దాని తర్వాత విలేజ్లో మనకు ఒక బోర్డు మీద మన ఇది పలానా వ్యక్తి కొన్నారు, తను మ్యూటేషన్ కోసం వచ్చారని అతికిస్తారు. అతికించిన తర్వాత దాన్ని మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఒక వారం 10 రోజులు టైం ఇచ్చి దాని తర్వాత కూడా ఇలాంటి అభ్యంతరాలు రాకపోతే అప్పుడు మన రెవెన్యూ రికార్డులలో వాళ్ళ పాత యజమాని స్థలంలో మీ కొత్త పేరు ఎక్కిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మ్యూటేషన్ అంటే. మీకు ఈ వీడియోలో చెప్పాల్సింది ఇదే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా డొనేట్ చేయాలంటే ప్లీజ్ డొనేట్ చేయండి. ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఏంటంటే మనం ఛానల్ ఇంకా తొందరగా ఫాస్ట్గా డెవలప్ తీసుకెళ్ళాలని చూస్తున్నాం. సో ఎక్విప్మెంట్ కోసం నేను ట్రై చేస్తున్నాను. నా దగ్గర కొంత అమౌంట్ ఉంది. సో మీరు కూడా కొంత డొనేట్ చేస్తే నేను ఫాస్ట్గా మీకు అనుకున్నంత తొందరగా మంచి కంటెంట్ ఇవ్వడానికి రెడీ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.